పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడమ్మా మీకు పిల్లల్ని? నువ్వు ఇంజనీర్గా చేస్తావానా, డాక్టర్ని చేస్తావానా, నీ పిల్లలు ఎస్ఐలు, డిఎస్పీలు, ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారనా? ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు పిల్లల్ని? ఒక్క మాట చదివి వినిపించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకు దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు? ఏది చూసి దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు? ఒక మాట చదువుదాం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనాన్ని అలా తీసి ఉంచండి. ఒక మాట మీకు తెలియజేస్తాను. దేవుడు అబ్రహామును ప్రేమించి అబ్రహామును ఆశీర్వదించారు. దేవుడు అబ్రహామును పిలవక ముందు నుంచే ఆయనకు సంతానం లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. 12వ అధ్యాయములో 1వ వచనములోనే దేవుడు అబ్రహామును మొట్టమొదటిగా దర్శించటం, మాట్లాడటం అక్కడ మనం చూడగలుగుతాం. దేవుడు అబ్రహామును దర్శించిన మొదటి అనుభవం. అప్పటి నుంచే, దానికి ముందు నుంచి అబ్రహాం గారికి పిల్లలు లేరు, సంతానం లేదు. వివాహమైన తొలి రోజు నుంచే ఏమంటే పిల్లలు లేరు కదా అని చెప్పేసి అబ్రహాం గారు కూడా శారమును పాపం ఏనాడు విడిచిపెట్టలే, ఏ రోజు వదిలిపెట్టలేదు. దేవుడు అబ్రహామును పిలుచుకొని ఆశీర్వదించి నీతి న్యాయములు, ఆజ్ఞలు, శాసనములను అన్నీ తెలియపరిచారు. దేవుని సందులో నమ్మకంగా జీవిస్తున్నాడు. చాలా చక్కగా తన ప్రవర్తన కాచుకుంటూ ముందుకు నడిపిస్తున్నాడు. బాగా వినండి. దేవుడు అబ్రహాముకు సంతానం ఇవ్వక ముందు ఆల్రెడీ అబ్రహాము గారి ఇంటిలో చాలా మంది పిల్లలే ఉన్నారు. 300కు మంది పైన పిల్లలు ఉన్నారు. చాలా మంది ఆల్రెడీ ఒక సైన్యాన్ని అబ్రహాము తయారు చేస్తున్నాడు. కానీ పుట్టిన పిల్లలు కాదు, పెంచుకుంటున్న పిల్లలు, ఇంటిలో అలవరచబడిన పిల్లలు, తన పనవాళ్ళ పిల్లలు, లేకపోతే బయట నుంచి తెచ్చుకునే పిల్లలు, అద్దెకు తెచ్చుకునే పిల్లలు, మొత్తానికి పిల్లలు ఉన్నారు. అది వరకే, పుట్టించుకున్న పిల్లలు కాదు. ఇప్పుడు దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాము అడగకుండానే, అబ్రహాము కోరుకోకుండానే, అబ్రహామా నీకు నేను పిల్లల్ని ఇవ్వబోతున్నాను, శారయ్యది, శారా మీదటికి ఈ సమయం మరలా వస్తావు, ఈ కాలం మరలా వస్తావు, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు పిల్లల్ని కంటావు, నువ్వు కుమారుని కంటావు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చి ఇక వెళ్ళిపోతున్న సమయమున అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అబ్రహామా, నేను చేయబోయే కార్యాన్ని నీకు ఎందుకు దాస్తాను? ఇందాక శారుతో చెప్పాగా, పిల్లల్ని ఇస్తానన్నానుగా, నువ్వు అడగకుండా నేను ఎందుకు ఇస్తున్నాను తెలుసా? నేను ఒక గొప్ప జనముగా చేయబోతున్నాను, నేను ఆశీర్వదించబోతున్నాను. దానికి సూచన ఏమిటంటే పిల్లలు అయిపోతున్నాను. ఎందుకు పిల్లలు అయిపోతున్నానంటే, ఇప్పుడు 19వ వచనం చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని అందరినీ నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించి నేర్పగలిగిన సామర్థ్యం అబ్రహాములో ఉంది. అందుకే దేవుడు పిల్లల్ని ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇచ్చాడు అనుకున్నారు అబ్రహాముకి పిల్లల్ని? అంత లేత ప్రాయములు, అంత వృద్ధాప్య వయస్సులో, నిండు వృద్ధాప్య సమయంలో, దాదాపుగా అబ్రహాం గారికి 80-90 సంవత్సరాలు ఉన్నాయి. 80-90 సంవత్సరాలు ఉన్నాయి. అంత ముసలోడికి పిల్లలు అవసరమా? ఎవడన్నా వింటే నవ్వుకోడా? ఇది ఈ వయసులో వీళ్ళకి పిల్లలు కావాల్సి వచ్చింది లేకు, ఏమండి? ఈ వయసులో వీళ్ళకి పిల్లలు కావాల్సి వచ్చిందా? ఈ సమయంలో వీళ్ళకి పిల్లలు అవసరమైందా అని 10 మంది చూస్తారు, నవ్వుకుంటారుగా. దేవుడు అంటున్నాడు, నేను వారికి పిల్లలు అయిపోతున్నది, అబ్రహాముగో సంతానాన్ని పొందుకోబోతున్నది తన బలమును బట్టి కాదు, తన సామర్థ్యాన్ని బట్టి కాదు, తన ప్రయత్నాల వలన కాదు, కానీ ఇదిగో ఒక కారణము చేత నేను ఆ అబ్రహాముకి పిల్లల్ని ఇవ్వబోతున్నాను, సంతానం ఇవ్వబోతున్నాను, ఒక జనాంగాన్ని అతనికి ఇవ్వబోతున్నాను. ఏమిటి? అతడు తన పిల్లలను, తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించేవారిగా, యెహోవా మార్గములను గైకొనేవారిగా అతడు వారికి చెప్పి, నేర్పించి, బోధించి వృద్ధి చేస్తాడు. ఇందుకోసమట దేవుడు అబ్రహాముకు పిల్లల్ని ఇచ్చాడు. ఈ పూట ఈ మాటలు వింటున్న వారలారా, ఈ రోజున దేవుడు మీకు 2, 3, 1, 4, 5 దేవుడు మీకు పిల్లలను ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడంటే, నీ తదనంతరం వాళ్ళు నిన్ను చూసుకుంటారనో, లేకపోతే వాళ్ళు ఉద్యోగాలు పొందుకుంటారనో, లేకపోతే వాళ్ళు గొప్ప స్థాయిలోకి వస్తారని కాదు. వస్తారులే, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. కానీ ఉద్దేశం ఏమిటి? దేవుడు నీకు పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? వారిని నీవు నీతి న్యాయములలో పెంచుతావని, దేవుని మార్గములలో వారిని వృద్ధి చేస్తావని, నా మాటల వాళ్ళకు చెప్పి నా మార్గముల వాళ్ళని నువ్వు నడిపిస్తావని. అందుకే అబ్రహాం నీకు పిల్లల్ని ఇచ్చాను. ఎందుకే? ఇది నీకే, ఈ ఉద్దేశమే, ఇదే కారణం. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను
నీతి న్యాయములను చెప్పి బోధిస్తున్నావా? ఒరే బాబు, ఈ న్యాయం అంటే ఇదిరా, న్యాయంగా నడవాలిరా, యథార్థంగా మాట్లాడాలిరా, ఇదిగా మంచిగా బ్రతకాలిరా. దేవుడు ఆయన, యేసుప్రభు ఆయననే మనం ఆరాధించాలి బాబు. ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళాలిరా, వాక్యం చదవాలిరా, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు నీతిగా బ్రతకాలి. మనం క్రైస్తవులము, మనం దేవుని బిడ్డలము, నీతిగా బ్రతకాలి. చెప్పాలి పిల్లలకి, బోధించాలి పిల్లలకి. సినిమా పాటలు పాడుతుంటే మూతికి ఒక్క దెబ్బేసి రై పనికి మళ్ళీ సినిమా పాటలు పాడతావంటరా, యేసయ్య పాటలు పాడరా, యేసయ్యని ఆరాధించరా. నీతి న్యాయములను అనుసరించి యెహోవా మార్గములను గైకొని వారు ఆ మార్గములో వృద్ధి పొందుతారని. అందుకే అబ్రహామా, నీకు పిల్లలను ఇచ్చాను. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చిన కారణం అందుకే. మీ బిడ్డల్ని ఎలా పెంచుకుంటున్నావు? నీ బిడ్డల్ని రౌడీలుగా పెంచుతున్నారా? నీ బిడ్డల్ని గుండాలుగా పెంచుతున్నావా? నీ బిడ్డల్ని ఎందుకు విరోధమైనటువంటి వారిగా పెంచుతున్నావో దయచేసి విను. ప్రతిరోజు వాక్యం చదివించి, వాక్యము చెప్పి, వారికి ప్రార్థన అనుభవాలు నేర్పించి, దేవుని మందిరానికి నడిపించే అనుభవాలు నేర్పించి, వాళ్ళను దేవుని మార్గంలో నడిపించే అనుభవాలలో వృద్ధి పొందించగలుగుతున్నావా? అమ్మ, మా వాడు అలిసిపోయాడులే, ఈరోజు మందిరానికి రాడులే. విడిచిపెడుతున్నావా? ఏదో ఒక రోజు నీ కొడుకులను కూడా, నీ కూతుర్లను కూడా దేవుడు ఏదో ఒక రోజు విడిచిపెడతాడు. జరగబోయే ప్రమాదాలకు, జరగబోయే కీడులకు నీవే కారుకుడిగా నిలబడిపోతావు. దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని నువ్వు ఎలా వృద్ధి చేసుకుంటున్నావు?